ఇక రాష్ట్రం అంతా వానలట, అల్పపీడన ప్రభావంతో ముసురు, ఉత్తర తెలంగాణ జిల్లాలో ప్రభావం, రేపు భారీ వర్షాలట. ఇక వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక మొన్నటి దాకా ఒక రోజు పడి 2 రోజులు ఆగి, 2 రోజులు పడి ఒక రోజు ఆగింది కదా. ఇప్పుడు ఫుల్ ప్లెజ్డ్ గా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. రానున్నటువంటి రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాము, ప్రతి సందర్భంలో మేము ఇదే చెప్తున్నాము. మీరు నడిచేటప్పుడు కానీ ఆ గుంటలలో ఎక్కడైనా కొన్ని వాటర్ కనిపించినా కూడా మీరు పక్క నుంచి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఈవెన్ బండి మీద పోయినా, నడుచుకుంటూ పోయినా, కార్లో పోయినా కూడా. ఇక నడుచుకుంటూ పోయేటోళ్ళు అయితే అతి జాగ్రత్తగా ఉండాలి. ఏ పోల్ను పట్టుకోవాలన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పడిపోతున్నాం కదా, సపోర్ట్ ఉంది కదా, పట్టుకొని అవతలికి దాటుతాం అనే ధోరణి కరెక్ట్ కాదు. ముఖ్యంగా రోడ్డు మీద పోయేటప్పుడు రోడ్లు జారుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరమైతేనే తప్ప బయటికి రండి. ఒకవేళ బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తొందరగా పని ముగించుకొని, అవసరం ఉన్నంత మేరకు పని ముగించుకొని పోవాలి. వర్షాలు ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఊర్లలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిడుగుపాట్లు పడుతుంటాయి, వర్షాలు పడుతుంటాయి. ఈ వర్షాలకు పాములు, తేళ్లు పొలాలకు పోయేటప్పుడు నానా రకాల ఇబ్బందులు అయితే ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. కాకపోతే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది, మనం రోజు అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి వాటికి అనుగుణంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం కూడా.